జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. పండగ పూట పండగ ముచ్చట్లే మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఒక వ్యక్తి అయ్యప్ప స్వామి మాల వేస్తే ఇంట్లో అతని భార్య కూడా ఆ 41 రోజులు దీక్షలో ఉంటుంది, మనసా వాచ కర్మన. స్వామి శబరిమల వెళ్ళి దీపదర్శనం చేసుకొని వస్తాడు, కానీ ఆ స్వామి భార్య ఇక్కడే ఉంటూ ఒక కర్మయోగిలాగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతుంది. అంత గొప్పగా ఉంటుంది అయ్యప్ప స్వామి దీక్ష. అట్లా కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకలాంటి రక్షణ వస్తుంది. అందుకే వాళ్ళు ప్రతి సంవత్సరం మాల వేస్తూనే ఉంటారు. ఆ సంవత్సరం పొడుగునా కూడా వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళైనా డ్రింక్ చేసే వాళ్ళు అయినా కూడా ఎట్లాంటి యాంటీ డ్రగ్స్ లేకుండానే ఆ 41 డేస్ దీక్షని అంత నియమనిష్టలతో చేస్తారు. అయితే ఒక స్వామి కూతురు ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుతుంది. ఆ స్కూల్లో ఒక టీచర్కి ఈ పాప మీద చాలా ఇష్టం అనమాట. వీళ్ళ పాప అంటే ఆ పిల్లను ఎట్లయినా హిందుత్వానికి దూరం చేయాలని వాళ్ళ క్లాస్లో మామూలుగా ఒక ఈవెంట్, ఒక ఎక్స్పెరిమెంట్స్ లాగా చేసినప్పుడు ఏమని చూపించిందంటే వినాయకుడి బొమ్మ తీసుకొచ్చి నీళ్ళల్లో వేసింది. అట్లనే పక్కన ఒకటి ప్లాస్టిక్ పీసు బొమ్మ తీసుకొచ్చింది. పీసు నీళ్ళల్లో ప్లాస్టిక్ది అయితే మునగదు కదా, వినాయకుడిది మునిగి లోపలికి పోయిన తర్వాత అది మొత్తం కరిగిపోయింది, మట్టిది కదా. అప్పుడు పిల్లలకు చెప్పిన అనమాట, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు వినాయకుడిని నమ్ముకుంటే మీ ప్రాబ్లమ్స్ పోవు, అదే పీసుని నమ్ముకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు ఇట్లా నీళ్ళల్లో తేరినట్టు మీ ప్రాబ్లమ్స్ అన్నీ హీల్ అవుతాయని ఆ పిల్లలకు చెప్తే ఎట్లాంటి విషయం వస్తుందో ఆలోచించండి పిల్లల బ్రెయిన్స్లో. ఈ పాప లోపల కూడా అట్లాంటి థాట్సే వచ్చి అట్లా బిహేవ్ చేస్తుంటే నేను కౌన్సిలింగ్కి వెళ్ళి ఏంటిది అని అనుకుంటే అప్పుడు తెలిసింది ఆ టీచర్ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయించింది, ఇట్లా చేసింది అని. తల్లిదండ్రులకు చెప్పుకోలేదు పాప, కానీ నాకు చెప్పింది. తల్లిదండ్రులు భయపెట్టిస్తారు కదా. సో క్రిస్టియన్ టీచర్లు క్రిస్టియన్ స్కూల్స్లలో ఇట్లా వేస్తారు. అదే క్రిస్టియన్ స్కూల్స్ మీ ఇంటి దగ్గర ఉండి మీరు అదే స్కూల్లో వేస్తే వాళ్ళు ఇట్లాంటివి చెప్తే మీరు భయపడొద్దు. ఆ క్రిస్టియన్ స్కూల్కి ఆ ల్యాండ్ బ్రిటిష్ ఓడిచ్చిండు హిందువుల్ని మత మార్పిడి చేయడం కోసం. హిందువుల స్కూళ్ళు ఫీజులు కడితే ఆ ఫీజులతోని వేరే ఊర్లకు పోయి మత మార్పిడిలు చేయడం కోసమే క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి. ఈ సెయింట్ మేరీస్ కానీ సెయింట్ ఆల్ఫోన్స్ కానీ ఏదైనా. కాబట్టి ఆ భూమి మనది, ఆ ల్యాండ్ మనది, భారతదేశంలో భాగం అది. బ్రిటిషోడు ఎవరికి ఇచ్చిండు, ఎవంది భూమి, ఎవంది దేశం, బ్రిటిషోడు వీనికి ఇచ్చుడేంది, వీడు మనం ఇచ్చే ఫీజులతోని మన హిందువులనే వేరే చోట మతం మార్పించేదేంది. కాబట్టి అది క్రిస్టియన్ స్కూల్ అయినా భయపడకండి, వాళ్ళని నిలదీయండి, చేయండి. మేము ఈ కేసులో ఆ టీచర్ మీద కేసు వేసినాం, పిల్లల్ని మైండ్ని కరప్ట్ చేస్తుందని నేను పర్సనల్గా టేకప్ చేసినాను. మీరు కూడా చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. వాళ్ళను భయంలో ఉంచండి. మీ పిల్లల మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. మీ పిల్లలను వాళ్ళు ఎట్లా మిస్లీడ్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారా, వాళ్ళ మైండ్లో విషాన్ని నింపుతున్నారా అనేది మీరు గమనిస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.